హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 13 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 12 పార్ట్స్ అయితే ఈ యొక్క ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది కదా. సో దిస్ ఈస్ పార్ట్ 13. ఈ యొక్క పార్ట్ 13 లో మనం ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సమ్ టాపిక్స్ యొక్క క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. మేజర్ ఈ యొక్క వీడియో మొత్తం కూడా ప్రాబ్లమేటిక్ గా ఉండడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా లాజికల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అంటే ఏమి అర్థం కాదు, కొన్ని సెంటెన్సెస్ కొన్ని ఫ్రేమింగ్స్, కానీ 2-3 సార్లు అంటే మీకు పర్ఫెక్షన్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ పర్ఫెక్షన్ వచ్చిందంటే మెయిన్ ఎగ్జామ్ లో ఇట్లాంటి డిఫికల్టీ అండ్ అదేవిధంగా లాజికల్ క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు. మరి ఇంకెంత కలిసి క్లాస్ లోకి వెళ్ళిపోయి మీరేం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో మన యొక్క కొత్త ఛానల్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ నుంచి మీకు రెగ్యులర్ గా కంటెంట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. ఓకే. And first question. In electrical circuits, losses takes place in the form of dash due to flow of electric current. సో విద్యుత్ సర్క్యూట్లలో మనకి ఒక విద్యుత్ ప్రవాహం కారణంగా నష్టాలు జరుగుతుంటాయి కదా. ఆ యొక్క నష్టాలు ఏ రూపంలో ఉంటాయి? కాంతి రూపం, ధ్వని రూపం, అండ్ అదేవిధంగా అయస్కాంత రూపం, అండ్ అదేవిధంగా ఉష్ణ రూపం. సో మనకు ఈ యొక్క కరెంట్ అనేది మేజర్ గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎడ్డీ కరెంట్ లాస్ అని ఉంటుంది, ఇంకోటి మనకు జనరల్ కరెంట్ లాస్ ఉంటుంది. కాకపోతే ఏంటిది అంటే మనం ఆ లెవెల్ కాకుండా ఇక్కడ గ్రూప్ డి లెవెల్లోనే డిస్కస్ చేసుకుంటే విజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫిజికల్ అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక విద్యుత్ నష్టం అనేది మేజర్ గా ఎలా జరుగుతుంది అంటే హీట్ రూపంలో జరుగుతుంది. ఓకేనా. సో మన దగ్గర ఒక బల్బ్ ఉంది అనుకోండి, సింపుల్ ఒక బల్బ్ తీసుకున్నాము. ఓకేనా, ఒక బల్బ్ తీసుకున్నాము. ఆ యొక్క బల్బ్ కనుక మనం ఏం చేసినాం, విద్యుత్ ప్రసరణ కనుక ఇచ్చినాం అనుకోండి, దీని నుంచి ఏమొస్తుంది, కాంతి వస్తుంది. రైట్. కాంతితో పాటు ఇంకేమొస్తుంది, హీట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వాట్ బల్బ్ ఉంది అనుకోండి, జస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, 10 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఇంట్లో కూడా 100 వాట్ బల్బులు, 60 వాట్ బల్బులు అనేవి చూసిన వాళ్ళమే మన అందరం కూడా, అవునా. సో ఇక బల్బులు ఏమైంది, హీట్ అనేది జనరేట్ అయ్యింది. తర్వాత ఏమొచ్చింది, సిఎఫ్ఎల్ వచ్చింది. సిఎఫ్ఎల్ వచ్చేసింది. సిఎఫ్ఎల్ వల్ల ఏమైంది, మన హీట్ అనేది తగ్గిపోయింది. హీట్ తగ్గిపోవడం వల్ల ఎఫిషియన్సీ పెరిగింది. కొత్త ఎలక్ట్రిసిటీ ఏమీ జనరేట్ అవ్వలేదు. ఉన్నదేంది, హీట్ అపియరెన్స్ అనేది తగ్గడం వల్ల సిఎఫ్ఎల్. ఆ తర్వాత వచ్చింది ఏంటి, ఎల్ఈడి. ఇదేంటిది, అసలు దాదాపు హీట్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. అంటే హీట్ అనేది లేదు, అంటే లాసెస్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకేనా. ఎఫిషియన్సీ ఎట్లా పెరుగుతుంది, లాస్ తగ్గడం వల్లే. సో ఈ యొక్క బల్బులకు మన మేజర్ ఏం జరుగుతుంది, హీట్ అనేది వస్తుంది. సో బేసికల్ గా అందరు చూసి కాబట్టి వీటి గురించి చెప్తున్నా. సో ఇక్కడ మనకు మేజర్ గా వచ్చేది హీట్. ఓకే, హీట్. ఈవెన్ మనం పవర్ లైన్స్ తీసుకున్నా సరే అవి లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. రెసిస్టెన్స్ ఉండడం వల్ల కూడా పవర్ లాస్ అయితే జరుగుతుంది. రెసిస్టెన్స్ వల్ల కూడా అండ్ అదేవిధంగా డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పవర్ లాస్ అయితే అవుతుంది. కాబట్టి దాని అంతా మైన్యూట్ గా తీసుకుంటాం. అందుకే పవర్ లైన్స్ లో మనకి యాక్చువల్ గా అవుట్పుట్ 220 రావాలనుకోండి, ఇక్కడ 220 ఇవ్వడు, 230 లేదా 240 ఇస్తాడు. సో ఈ యొక్క లాంగ్ వచ్చేసరికి మనకు అక్కడ తగ్గిపోతుంది. సో ఇదంతా కూడా లాసెస్, ఇవన్నీ కూడా లాసెస్ కిందనే కన్సిడర్ చేస్తారు. కాకపోతే మనం గ్రూప్ డి లెవెల్ మాత్రమే కాబట్టి ఈ లెవెల్ డిస్కస్ చేసుకున్నాం. లేదు సార్ మనం హై ఎండ్ వెళ్ళాలంటే ఎడ్డీ కరెంట్ లాస్ అని అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకే. సో ఏ కాన్సెప్ట్ చదివినా సరే థియరీ కాన్సెప్ట్ వచ్చిందంటే దాని రిలేటెడ్ డేటా మొత్తాన్ని ఒకసారి చదువుకుంటే ఎప్పటికి కూడా మనం మర్చిపోము. ఓకే. అసలు ఎందుకు వచ్చినాయి సిఎఫ్ఎల్ ఎల్ఈడీలు వచ్చినాయి అంటే హీట్ కారణంగానే. అవి లేకుండా ఇప్పటికీ ఒక 100 వాట్ బల్బులు ఇప్పటికీ నడుస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహం. ఓకే. ద కరెంట్ అక్రాస్ ద 3 ohm రెసిస్టర్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈస్. సో ఇచ్చినటువంటి వలయంలో 3 ohm నిరోధం అంతటా విద్యుత్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 3 ohm ఇచ్చేసింది కదా, దాన్ని బట్టి ఏ విధంగా ఉంటుంది. సో ఇది 18/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. 5/7, 3/5, 5/3 అండ్ 7/5. సో మనకున్నటువంటి ఏకైక ఫార్ములా ఏంటిది, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటిది ఏంటిది, ఓమ్స్ లా. ఓమ్స్ లా ఈక్వల్స్ టు ఏంటిది, V ఈక్వల్స్ టు IR. సో మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చిండు, 5 వోల్ట్. ఎంత కావాలి, I కావాలి, ఎందుకంటే ఆంప్స్ లో ఉంది కాబట్టి I. R వాల్యూ ఎంత, ఇక్కడ ఎట్లా ఉంది, సిరీస్ లో ఉంది. ఓకే, పవర్ అంతా కూడా సిరీస్ లో ఉంది. ప్యారలల్ గా లేదండి, సిరీస్ కనెక్షన్ అంటే శ్రేణి సంధానంలో ఉంది కాబట్టి కూడాలి. 3 + 4. సో 5 ఈక్వల్స్ టు I × 7. సో I ఈక్వల్స్ టు 5/7. ఓకే, 5/7 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 5/7 ఏ ఆప్షన్
ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంతే సింపుల్ గా అయిపోతాయి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని. ఈ చూసి ఏమంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మాకు వచ్చేసినాయి, ఇంప్లిమెంటేషన్ వచ్చిందంటే మనం పప్పులో కాలేసినట్టు. ఇంకా చాలా డిఫికల్టీ ఉంటాయి, ఇదే వీడియోలో చూస్తారు కదా ఏ విధంగా వస్తాయి మీరు. And next question. A current of 2.5 milliamp flows through a conductor having a resistance 2 ohm. The potential difference across the ends of the conductor is 2 ohm నిరోధం కలిగినటువంటి వాహకం ద్వారా మనకు 2.5 మిల్లియాంప్ విద్యుత్ ప్రవహిస్తే వాహకం యొక్క చివర అంతటా మనకు పొటెన్షియల్ వ్యత్యాసం లేదా పొటెన్షియల్ భేదం ఏ విధంగా ఉంటుంది. సో మళ్ళీ మనకు V ఈక్వల్స్ టు IR అనేటటువంటి ట్రెడిషనల్ ఫార్ములా తీసుకున్నాము. సో వోల్టేజ్ కావాలి మనకు. ఓకే, V ఈక్వల్స్ టు కరెంట్ ఎంత ఇచ్చేసింది 2.5 into resistance ఇచ్చేసింది. సో 2.5 into 5 మిల్లీ ఏమవుతుంది వోల్ట్, 5 milli volt. So what is our answer option? A is our answer. A battery is connected to a conductor and a current I passes through it. If the resistance of the conductor is made 4 times the current dash. ఓకే, సో ఒక బ్యాటరీ వాహకానికంట అనుసంధానించబడి ఉందంట. ఓకే, అంటే ఒక కండక్టర్ కనెక్ట్ అయితే దాంట్లో మనకు విద్యుత్ ప్రవహిస్తే నిరోధం 4 రెట్లు మనకు చేయబడితే అప్పుడు విద్యుత్ ఏ విధంగా ఉంటుంది. సో దీని కూడా ఫార్ములా ఏంటిది, V ఈక్వల్స్ టు IR. ఓకే, V ఈక్వల్స్ టు IR. అప్పుడు మనకు I పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వమంటుంది. సో మనకి ఇక్కడ వాహకం పాయింట్ ఆఫ్ వ్యూ అడిగింది, కండక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిరోధం పెరిగింది అనుకోండి, విద్యుత్ ప్రవాహం ఏమైంది ఆటోమేటిక్ గా డౌన్ అయిపోద్ది. ఓకేనా, మనం ఎలక్ట్రిసిటీని ఏ విధంగా డిస్కస్ చేసుకోవాలి అంటే, ఎలక్ట్రిసిటీని సింపుల్ గా మీకు ఏ కాన్సెప్ట్ రాకపోయినా ఎలక్ట్రిసిటీని మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకోవాలి అంటే, రియల్ లైఫ్ అప్లికేషన్ లెక్క తీసుకోవాలంటే కెనాల్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఒక కండక్టర్ అంటే ఈ విధంగా తీసుకున్నాము. ఓకే, నిరోధం అంటే ఏంటిది రెసిస్టెన్స్ అంటే ఏంటిది వాటర్ ప్రవాహాన్ని తగ్గించడం. ఓకేనా, వాటర్ అన్న ఎలక్ట్రిసిటీ అన్న ఒకటే. ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, అక్కడేమో వాటర్ పార్టికల్స్ మూవ్ అవుతాయి. సో యాక్చువల్ గా ఉన్నటువంటి నిరోధం ఈ విధంగా ఉంది అనుకోండి, ఏమైతుంది. సో ఇక్కడ నుంచి ఒక 10 లెవెల్ వచ్చింది అనుకోండి, ఇక్కడికి ఏమైంది తగ్గడం వల్ల ఇక్కడికి 8 వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది అదంటే 4 times అయిందంట, ఈ విధంగా అయింది. సో ఇక్కడ నుంచి 10 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇది మనకేమైంది 2 బంద్ చేసింది కదా, 2 4 అయింది అంటే ఇక్కడ 4 పెట్టేసి మధ్యలో నుంచి ఎంత వెళ్తుంది, కేవలం 2A మాత్రమే వెళ్తుంది. ఇక్కడ ఒకటి పెట్టడం వల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది రెసిస్టెన్స్ పెరగడం వల్ల 10 ఇన్పుట్ కాస్త ఇక్కడ అవుట్పుట్ ఏమైంది జస్ట్ 2 మాత్రమే అయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 10 times వచ్చేటటువంటి ఇక్కడ జస్ట్ 2 times మాత్రమే వస్తుంది. అంటే ఏమైంది అక్కడ ఇది 2 ఇది 4 4 8 అయితే ఏమైంది పడిపోయింది కదా, ఏమవుతుంది 8/2 దట్ ఈక్వల్స్ టు 4. కాబట్టి బికమ్స్ I/4. ఓకే, సో ఇది దీనికి రిఫరెన్స్ మనం తీసుకుంటే ఏమవుతుంది తగ్గిపోతుంది. సో సేమ్ అంతే కెనాల్ కూడా ఇంతే కదా. సో ఈ విధంగా వాటర్ ఫ్లో వస్తుంది, ఇక్కడ మనం ఇటు కూడా కట్టడం వల్ల వాటర్ తగ్గిపోయి ఏమవుతుంది స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఇంతే, వాటర్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ కరెంట్ మాత్రమే బయటకు వస్తుంది. ఓకే, మీకు ఏ టాపిక్ రాకపోయినా సరే రియల్ లైఫ్ అప్లికేషన్ తీసుకోండి, ఎందుకంటే ఏ కాన్సెప్ట్ అయినా రియల్ లైఫ్ అప్లికేషన్ నుంచి జనరేట్ అవుతుంది కాబట్టి. కాకపోతే మనకు ఆ రియల్ లైఫ్ అప్లికేషన్ ఏంటని తెలవాలి. మనకి ఎప్పుడైనా సరే ఎలక్ట్రిసిటీ అనేది వన్ ఆఫ్ ద డిఫికల్టీ టాపిక్ అన్నప్పుడు మన రియల్ లైఫ్ అప్లికేషన్ లేక కెనాల్స్ ఉపయోగించుకుంటే డెడ్ ఈజీ. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనం తూములు ఉంటాయి కదా కాలువలకి, ఆ తూములు కానీ చెక్ డ్యాములు కానీ అట్లాంటి మనం గుర్తుపెట్టుకుని డెడ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ 200 watt bulb is connected to a 220 volt source. The current through the bulb is. ఓకేనా, సో 200 watt బల్బు అంట 220 volt మూలాన్ని మనకు సంధానం చేస్తే బల్బు ద్వారా ప్రవహించేటటువంటి విద్యుత్ ఏంటిది ఆంపియర్స్ అడిగిండు. సో మనకు తెలుసు ప్రీవియస్ గా మనం పవర్ ని వాట్లలో కొలుస్తామండి. వాట్ ఈక్వల్స్ ఏంటిది ఆంపియర్స్ ఇంటూ వోల్ట్. అవునా, పవర్ ని వాట్లలో కొలుస్తాము, దట్ ఈక్వల్స్ టు ఆంపియర్స్ ఇంటూ వోల్ట్. సో ఎంత వోల్టేజ్ 220 volt. యాంప్స్ మనకు తెలియదు, యాంప్స్ కనుక్కోమంటుండు. అండ్ ఇదెంత 200, 0కి 0 క్యాన్సల్. సో ఏ కావాలి అంటే బై 22 చేస్తే ఎందులో వద్దు 2 10 2 11. సో 10/11 అంటే 0.91 వస్తుంది. సో ఆప్షన్ D is our answer. And next question. Suppose in a circuit several electrical lamps are required to be used on 220 volt electric supply line and they are rated as 20 watt. If the maximum allowable current is 10 amps, then the number of lamps that can be connected in a parallel with each other across the 2 wires of 220 volt line. ఓకే, ఒక వలయంలో అంట 220 volt విద్యుత్ సరఫరా ఉండేటటువంటి ఒక లైన్ లో విద్యుత్ దీపాలను ఉపయోగించాల్సి ఉంటుందని అనుకున్నారంట.
ఓకే. ఆ యొక్క రేట్ ఏ విధంగా ఉందంటే దాని పవర్ ఎంత? ఒక్కొక్కటి మనకు 20 వాట్‌గా ఉంటే, మనకు గరిష్టంగా ఇచ్చేటటువంటి కరెంట్ ఎంత? 10 ఆంప్స్ అయితే 220 వోల్ట్ లైన్‌కి సంబంధించి 2 వైర్‌లు ఒక్కొక్క దానికి సమాంతరంగా సంధానం చేయాల్సినటువంటి విద్యుత్ దీపాల యొక్క సంఖ్య ఎంత? సో, సమాంతరంగా అంటుండు. అంటే 1/6 ఆ మోడల్ మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకే. ఒక్కొక్కటి ఎంత? 10 ఆంప్స్ 10 ఇంటూ 2 తీసుకుంటే మనకు సెట్ అయితది. ఓకే. సో, దీనికి 2 ప్రొసీజర్‌లు ఉంటాయండి. 2 ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. ఒక ప్రొసీజర్ అయితే మీకు మెటీరియల్ ఇచ్చేస్తాము. ఇంకొక ప్రొసీజర్ ఇక్కడ మనం చెప్తాం. ఓకే. సో, మనకు ఇచ్చేటటువంటి పవర్ సప్లై ఎంత? 220 వోల్ట్. అవునా? 220 వోల్ట్. అండ్ మనకు ఒక్కొక్క బల్బుకి ఎంత కావాలి? 20 వాట్ కావాలి. రైట్? 20 వాట్. సో, పవర్ ఈక్వల్స్ టు వాటేజ్ ఎంత? 20 వాట్. సో, వాట్‌ని ఏమని రాసుకోవచ్చు? V ఇంటూ ఆంప్స్ రాసుకోవచ్చా? ఓకే. 20 వాట్ కావాలంటే ఇక్కడ మనకు ఫిక్స్ ఏం చేసిండు? 10 ఆంప్స్ ఫిక్స్ చేసిండా? 10 ఆంప్స్ ఫిక్స్‌డ్. సో, ఆంప్స్ 10. ఇక్కడ ఇంకెంత యాడ్ చేస్తే మనకు 20 వస్తది. వోల్టేజ్ ఎంత? 2 కదా! వోల్టేజ్ ఎంత? 2 కదా! సో, ఇక్కడ ఒక్కొక్క బల్బుకి ఎన్ని వోల్టుల కరెంట్ మనకు కావాలి? 2 వోల్ట్స్ అప్లై చేయాలి. 2 వోల్ట్స్ ఆంప్స్ 10 దట్ ఈక్వల్స్ టు 20 వచ్చేస్తది. ఓకే. సో, అయిపోయింది. క్వెషన్ అయిపోయింది. 220 వోల్ట్ బై 2. 220 వోల్ట్‌ని ఒక్కొక్క దానికి 2 ఇచ్చేస్తే ఎన్ని బల్బులకొస్తది? 2 ఒకట్ల 2 110 సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. అయిపోయింది. లేదు సార్ నేను ప్రొసీజర్ చేస్తా సమాంతరంగా ఉంది కదా 1/R1, 1/R2, 1/R3 చేస్తా అంటే చాలా టైం పడతది. లాజికల్‌గా ఆలోచించాలి. ఇగో ఈ క్వెషన్స్ లాజికల్ ఆలోచిస్తేనే ఫ్యూ సెకండ్స్‌లో అయిపోతది. Consider several electrical bulbs designed to be used on a 240 volt electric supply line. The bulbs are rated as 10 watt. How many bulbs can be connected in a parallel with each other across the two wires of 240 volt line if the maximum allowable current is 8 amps? సేమ్ మోడల్. సేమ్ మోడల్ క్వశ్చన్ కదా! ఇక్కడ ఏం చేసిండు? ఇది ఇచ్చేసిండు. ఎంత? 8 amps. మనకు కావాల్సినటువంటిది ఎంత? 10 వాట్. ఓకే. సో, ఇప్పుడు మనకు పవర్ ఇచ్చేసిండా? 240 ఇచ్చేసిండు. సో, అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి? బల్బులు ఎన్ని కావాలంటుండు. జస్ట్ బల్బులని కనెక్ట్ చేయాలి. సో, పవర్ వాటేజ్ ఈక్వల్స్ ఎంత? ఆంప్స్ ఇంటూ వోల్ట్స్. వాటేజ్ ఎంత? 10 వాట్స్. సో, ఆంప్స్ ఎంత? 8 ఇంటూ వి. సో, 10/8 అంటే వి ఈక్వల్స్ టు 5/4. 5/4 అంటే ఎంత? 1.25. అవునా? 1.25 రాసుకోవచ్చా? మిస్టేక్ ఏం లేదు కదా! ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి ఇమ్మడే మార్చేద్దాం. ఓకే. 1.25. సో, మనకు ఒక్కొక్క దానికి 1.25 ఇయ్యాలి. కావాల్సింది 240. సార్ 1.25 కదా! ఇగో దీన్ని మెర్జ్ చేయండి. సరే ఓకే. మీ ఇష్టం. మీరు ఏదంటే అదే చేస్తా. సో, 5/4 అంటే ఏంది? మనకి ఇక్కడ మార్క్స్ 4/5 అయితది. 5 ఒకట్ల ఎందులో పోద్ది? 5 నాలుగుల 20, 40, 5 ఇంగుల 40. ఓకే. సో, 8 నాలుగుల 32 అవునా? అంతేనా? కరెక్టేనా? 8 నాలుగుల 32, 4 నాలుగుల 16, 3 19. ఎన్ని బల్బులు పడతాయి? 192 బల్బులు పడతాయి. సో, ఇక్కడ పాయింటెడ్ వచ్చింది కదా! డైరెక్ట్ ఇట్లా తీసుకొని చేసినా ఇదే వస్తది. లేదు మనం బేసికల్ మెథడ్ ఉపయోగించినా అయిపోతది. జస్ట్ 4 స్టెప్స్‌లో అయిపోతాయి. 4 స్టెప్స్‌లో 2 స్టెప్స్ ఇచ్చినయి రాసుకున్నాం. ఓకే. సో, ఇంతే మనకు. అర్థమైతే ఇట్ ఈజీ. అర్థం కాకపోతే ఇంత కాంప్లికేటెడ్ క్వెషన్ లేదు. ఈ క్వెషన్ వేరే వర్షన్ ట్రై చేయొచ్చు. చాలా టైం తీసుకుంటది ఇది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇన్ కేస్ ఆఫ్ ఏ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏకాంతర విద్యుత్ ప్రవాహం సంభవిస్తే ఏ విధంగా ఉంటుంది? ఓకే. విద్యుత్ ప్రవాహ దిశ మారుతుంది. కానీ పరిమాణం స్థిరంగా ఉంటుంది. అంటే మాగ్నిట్యూడ్ అనేది కాన్స్టాంట్‌గా ఉంటుంది. డైరెక్షన్ అండ్ వెల్ యాస్ మాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. డైరెక్షన్ అనేది మనకు సేమ్ ఉంటది. మాగ్నిట్యూడ్ చేంజ్ అవుతది. డైరెక్షన్, మాగ్నిట్యూడ్ 2 కూడా ఏం చేంజ్ కావు. ఓకే. సో, ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ అని తెలుగులో ఏకాంతర విద్యుత్ అనడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ వినండి. ఏకాంతర విద్యుత్ అనడం జరుగుతుంది. ఏకముఖ విద్యుత్ అనేది డీసీని అనడం జరుగుతుంది. ఓకే. మరి ఏకాంతర విద్యుత్ యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటది సార్ అంటే ఏకాంతర విద్యుత్‌ని మనం ఈ విధంగా చూపిస్తామండి. ఓకే. మరి ఏకముఖ అంటే ఇగో ఈ విధంగా ఉంటది. స్ట్రెయిట్ లైన్. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు ప్రవాహ దిశ మారుతుంది. పరిమాణం కూడా కాలక్రమేణా మారుతుంది. ఓకే. సో, ఆప్షన్ బి అనేది మనకు పాసిబుల్. ఎందుకంటే మాగ్నిట్యూడ్ మారుతది. చేంజ్ డైరెక్షన్ కూడా మారుతది. ఓకే. కాబట్టి బి ఈస్ అవర్ ఆన్సర్. ఆల్టర్నేటింగ్ కరెంట్. అదే డైరెక్ట్ కరెంట్ అంటే మనకు స్ట్రెయిట్‌గా ఇటు వెళ్ళిపోతుంది. ఓకే. సో, ఏసీకి, డీసీకి ఇదే. ఏసీలో మనకు పవర్ లైన్, న్యూట్రల్ లైన్ ఉంటది. డీసీకి అట్లా కాదు. పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. అండ్ సేఫెస్ట్ ఏంటిది? ఏసీ. ఓకేనా?
మీలో చాలా మంది కూడా ఈ డౌట్ వస్తుంటది. ఎందుకంటే మన ఇళ్లలో వాడేటటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లో చాలా మటుకు డీసీ కరెంట్‌నే వాడతాం లోపట. కానీ ఇన్‌పుట్ మాత్రం ఏసీ తీసుకుంటాం. సో ఏసీ ఎందుకు తీసుకుంటున్నాము? డైరెక్ట్ కన్వర్షన్ చేసుకొని డీసీయే తీసుకోవచ్చు కదా! డీసీ తీసుకుంటే మళ్ళా మనం ప్రతి ఎక్విప్‌మెంట్‌లో కూడా ఆ యొక్క ట్రాన్స్‌మిషన్ కిట్ అయితే పెట్టాల్సి ఉంటది. దానివల్ల దాని కాస్ట్ సేవ్ అయిద్ది కదా! అంటే జనరల్ ఏందంటే ఇప్పుడు మన దగ్గర 12 వోల్ట్ డీసీ మన ఇళ్లలో మనకు కావాలనుకోండి. మనం డైరెక్ట్ సప్లై తీసుకుంటే అయిపోద్ది కదా! లేదంటే 220 వోల్ట్ డీసీ తీసుకుంటే సేఫ్టీ ఉంటది గదా! మనం ఎందుకు డీసీ తీసుకోము? ఏసీ ఎందుకు తీసుకుంటున్నాము? ఎందుకంటే జనరేటర్‌లో మనకు మాక్సిమం జనరేట్ అయ్యేది డీసీ. డీసీని మళ్ళా మనం ఏసీలోకి కన్వర్ట్ చేసేసి పవర్ లైన్స్ ద్వారా పవర్ అని మన దగ్గర తెచ్చుకొని ట్రాన్స్‌ఫార్మర్స్ ద్వారా మన ఇంటికి సరిపోయేటటువంటి లెవెల్‌కి మళ్ళా దాన్ని డౌన్ చేస్తాం. డౌన్ చేసేసి అప్పుడు దాన్ని మళ్ళా మనం ఇళ్ళలోకి సప్లై తెచ్చుకుంటాం. ఇళ్ళలో కూడా టీవీలనేవి డీసీతో పనిచేస్తాయి. కంప్యూటర్‌లు డీసీతో పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మాక్సిమం ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఈవెన్ సెల్ ఫోన్స్ కూడా డీసీ పవర్‌నే వాడతాయి. ఎక్కడైతే మనం ఈ యొక్క అడాప్టర్‌ని యూజ్ చేస్తాం. అక్కడ మొత్తం కూడా డీసీ వస్తది. మరి ఎందుకు ఈ యొక్క ఏసీని ఎంత ప్రిఫర్ చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలైనా ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్‌కొచ్చినా అంటే డీసీ ఈస్ మోర్ డేంజర్ థాన్ ఏసీ. ఎందుకు? మరి అన్ని ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌లలో పనిచేస్తున్నాయి గదా! అన్నిట్లలో పనిచేస్తున్నాయి గదా! ఎందుకు అని అంటే ఏసీ కెన్ ఈజీలీ డిటెక్ట్. ఏసీ ఇప్పుడు దీనికి సప్లై అయితుందనుకోండి ఇట్లా ముట్టుకోగానే మనకు షాక్ వచ్చేస్తది. ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే వైబ్రేటింగ్ అవుతది కాబట్టి. డీసీ స్ట్రైట్. నీకు కొట్టింది కూడా తెలవదు. నువ్వు చచ్చిపోయింది కూడా మనకు తెలవదు. ఓకేనా? ఇదొచ్చి మనల్ని మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేసిందని కూడా తెలవదు. ఓకేనా? సో, మోర్ డేంజర్ డీసీ. కాబట్టే ఇది తక్కువ లెవెల్‌లో ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ మేనేజ్. కాబట్టే మాక్సిమం టు మాక్సిమం మనం 12 వోల్ట్స్ మట్టుకు మాత్రమే లేదా 24 వోల్ట్ మాత్రం మనం తీసుకుంటాం. సో, దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఈవీ వెహికల్స్. ఈవీ వెహికల్స్‌లో మాక్సిమం ఏమవుతాయి? అక్కడ మనం ఎంత తీసుకుంటాం? 48 వాల్ట్ తీసుకుంటాం. 48 వోల్ట్ తీసుకుంటాం. అంటే 12 ఇంటూ 4 బ్యాటరీస్. అంటే 12 వోల్ట్ బ్యాటరీలు 4 అట్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుంటాము. సో, అది చాలా డేంజర్ కాబట్టి మాక్సిమం కేసెస్‌లో ఏమైతాయి? బ్లాస్ట్ అవ్వడం అండ్ అదేవిధంగా ఫైర్ అంటుకోవడం జరుగుతది. ఓకే. సో, మోర్ డేంజర్ ఏంటిదంటే డీసీ. మోర్ సేఫ్టీ ఏంటిదంటే ఏసీ. ఎందుకంటే ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లాసెస్‌ని కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు ఏసీ నుంచి. డీసీలో లాసెస్‌ని ఫైండ్ ఔట్ చేయలేము. ఓకే. సో, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే రియల్ లైఫ్ అప్లికేషన్‌లో మీకు హెల్ప్ అయితది. అట్‌లీస్ట్ వాట్ ఈస్ వాట్ అని కూడా మీకు తెలుస్తది. నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా మీకు ఏసీ ఎందుకు, డీసీ ఎందుకు వాడుతున్నారు అనేది కూడా ఐడియా వస్తది. ఓకే. And next question. The magnetic field produced by a current carrying conductor decreases as the dash increases. సో విద్యుత్ ప్రవాహం యొక్క వాహకం యొక్క ఉత్పత్తి చేసినటువంటి అయస్కాంత క్షేత్రాన్ని డాష్ పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఇది 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకటొచ్చేసరికి మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండోది వచ్చేసరికి రియల్ లైఫ్ అప్లికేషన్. రియల్ లైఫ్ అప్లికేషన్ ఏంటిదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో సో ఎర్త్ అండ్ స్పేస్. ఓకే. ఎర్త్ అండ్ స్పేస్. రియల్ లైఫ్ అప్లికేషన్‌లో ఇంకా లేటెస్ట్ డేటా ఐఎస్ఎస్‌లోకి రీసెంట్‌గా మన యొక్క శుభాంశు శుక్లా ఎళ్ళడం జరిగింది కదా! ఇండియా నుంచి మొట్టమొదటి పర్సన్ ఎవరు ఈ యొక్క వ్యోమగామి శుభాంశు శుక్లా ఎక్కడికెళ్ళిండు? ఐఎస్ఎస్‌కెళ్ళిండు. సో, భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటది? ఇగో ఈ విధంగా ఉంటుంది. రైట్. సో, భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి అతను దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఏమైపోయింది? అతని యొక్క బాడీ పైన గ్రావిటీ ఇంపాక్ట్ అనేది తగ్గిపోయింది. రైట్. సో, సేమ్ ఇక్కడ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ నుంచి దూరంగా జరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? అయస్కాంత క్షేత్ర ప్రభావం అనేది తగ్గిపోతుంది. సో, వాట్ ఈస్ అవర్ ఆన్సర్? డిస్టెన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మనం దూరం వెళ్తున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతది. సో, ఇక్కడ మన యొక్క శాస్త్రవేత్త ఇక్కడ ఉన్నాడు వ్యోమగామి. సో, ఐఎస్ఎస్‌లో ఉన్నాడు. ఓకే. ఐఎస్ఎస్‌లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఐఎస్ఎస్. సో, ఇదేం చేస్తది? భూమి చుట్టూ తిరుగుతా ఉంటది. తిరిగి అంతరిక్షంలో ఎక్స్‌పెరిమెంట్ చేస్తా ఉంటది. సో, శూన్యంలో అంటే గాలిలో ఎటువంటి వాతావరణం లేనప్పుడు సో, అక్కడ మనకు ఆ యొక్క స్పేస్ స్టేషన్‌లో ఎటువంటి వాతావరణం లేనప్పుడు జీవులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి? మొక్కలు ఏ విధంగా బిహేవ్ చేస్తాయి? కణాలు ఏ విధంగా పనిచేస్తాయి? అండ్ అదేవిధంగా స్పేస్‌లో ఏ విధంగా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ పనిచేస్తాయి? ఫిజికల్ ఆబ్జెక్ట్స్, డిజిటల్ ఆబ్జెక్ట్స్ అండ్ అదేవిధంగా కాంతి ఏ విధంగా ఉంటుంది? అట్లా అవన్నీ కూడా టెస్టులు చేస్తా ఉంటారు. ఓకే. ఇది ఐఎస్ఎస్ సంబంధించింది. సో, క్వెషన్‌కి రియల్ లైఫ్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటే డెడ్ ఈజీ ఏ కాన్సెప్ట్ అయినా సరే. మీరు కూడా ఒక టాపిక్ రావట్లేదు అంటే దానికి సంబంధించి రియల్ లైఫ్ అప్లికేషన్‌ని ట్రై చేయండి. ఈజీ గుర్తుంటది. లైఫ్ లాంగ్ గుర్తుంటది. అండ్ నెక్స్ట్ క్వెషన్. కాలిక్యులేట్ ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ గివెన్ బిలో. ఓకేనా? ఈ యొక్క సర్క్యూట్‌లో మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని కనిపెట్టమంటుంది. అంటే ఐని కనిపెట్టమంటుండు.
చలో ఐని కనిపెట్టాలి కదా, ఐని కనిపెట్టాలి అంటే ఐ కావాలి. ఐ ఇచ్చిండ ఐ ఇయ్యలే. మనకేం చెప్పింది సార్ ఇక్కడ ఒకటి 2 రెసిస్టర్లు పెట్టినా, బ్యాటరీ పెట్టినా, ఎంత 4 వోల్ట్ బ్యాటరీ పెట్టారంట. సరే కనిపెట్టబట్టుండు. సో ఇది ఎట్లా ఉంది, సిరీస్ కనెక్షన్ ఉంది, అంటే శ్రేణి సాధారణం కాబట్టి మొత్తం ఏం చేయాలి కూడాలి. ఆర్ ఈక్వల్స్ టు 2 + 2 4, ఇదెంత 4. సో వి ఈక్వల్స్ టు ఐఆర్. సో ఇది 4 I into 4, 4 cancel, I equals to 1 amps. 1 amps. And next question. 2 resistors of 4 ohm each are connected in parallel to 5 volt battery source. The total current in the circuit is 4 ఓం కలిగినటువంటి 2 నిరోధాలంట మనకు 5 వోల్ట్ బ్యాటరీ జనకానికి సమాంతరంగా సంధానం చేయబడితే వలయంలోని మొత్తం విద్యుత్ అంతా. ఓకే ట్రై చేయండి. మనకున్నది ఏంటి, V ఈక్వల్స్ టు IR. సో ఇక్కడ 5 వోల్ట్ అంటే 5 ఇచ్చేసిండు. ఓకే యాంప్స్ కావాలి కాబట్టి I, అండ్ R వాల్యూ ఎంత 4 ఉంది, తీసేసుకుంటే అయిపోద్ది కథం. ఇక ఇక్కడ నుంచి ఏమంటారు రైల్వే, ఓకే నాన్న ఇంకా నువ్వు వెళ్ళిపో, ఇక అవసరం లేదు మాకు ఇక. ఓకే ఇంత టాలెంటెడ్ పర్సన్ మాకు వద్దని. ఎందుకంటే ఇక్కడ R అనేది 2 నిరోధాలు కావాలి, 2 రెసిస్టర్స్ ఆఫ్ 4 ఓం. ఓకే సరే సార్ మరి ఏం చేద్దాం, 4 + 4 చేద్దాము. అట్లా కూడా తప్పే ఉంటుంది రైల్వే. ఎందుకు ఇక్కడ ఏమన్నాడు ప్యారలల్స్, అంటే ప్యారలల్ కనెక్షన్ లో చేయాలి. అంటే ప్యారలల్ అంటే ఏంటి, 1/R1 + 1/R2, 1/R ఈక్వివాలెంట్. ఓకే ఈక్వివాలెంట్ కావాలి అంటే ఓకే. సో 1/R1 1/R2, సో 1/4 + 1/4, 2 పావలాలు కలిపితే ఎంత, ఒక అర్ధ అంటే 1/2. అవునా, ఒక అర్ధ అంటే 1/2. సో 5 ఈక్వల్స్ టు I into 1/2. I ఈక్వల్స్ టు 5 into 2 that equals to 10 amps. So option C is our answer. And next question. 2 resistors R1 and R2 with resistances 2 ohm and 3 ohm respectively are connected in series to a 15 volt battery source. The current across R2 in A is. ఓకేనా. సో 2 నిరోధాలు ఉన్నాయంట, R1 and R2 ఉన్నాయంట. అయితే సో 15 వోల్ట్ జనకానికి సంబంధించి అనుసంధానం చేస్తే సరే. సో 2 + 3 దట్ ఈక్వల్స్ టు 5 ఓం. ఓకే సో మనకి కావాల్సినటువంటి విద్యుత్ ప్రవాహం V ఈక్వల్స్ టు IR. సో I ఈక్వల్స్ టు V/R. సో V ఎంత 15, 5 దట్ ఈక్వల్స్ టు 3. ఆప్షన్ B is our answer. And next question. If a coil of resistance 15 ohms and coil B of resistance 5 ohm are subjected to time varying magnetic field, then the current induced in these coils are. సో నిరోధం 15 ఓం గల తీగచుట్ట A మరియు నిరోధం 5 ఓం గల కాయిల్ B, అంటే ఆ యొక్క తీగచుట్ట B మధ్య కాల వ్యత్యాసం అయస్కాంత క్షేత్రానికి లోనైతే అప్పుడు ఆ యొక్క తీగచుట్టలో ప్రేరేపించగలిగేటటువంటి విద్యుత్ ఏమవుతుంది, 1:1 1:2 విభిన్నమా సమానమా. సో అదేమవుతుంది, చేంజ్ అవుతుంది, టైం బై టైం చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు ఎట్లా ఉంటది, విద్యుత్ అనేది వేరియస్ గా ఉంటది. వేరియస్ అంటే విభిన్నమైనటువంటి, అంటే డిఫరెంట్ గా ఉంటది. ఎప్పటికప్పుడు టైం టు టైం చేంజ్ అవుతుంటే అది ఎట్లా ఉంటది, ఫిక్స్డ్ ఉంటుందా, ఉండదుగా. ఇఫ్ ద ఇండివిజువల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద కాయిల్ ఆఫ్ ఏ కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 ohm ఈస్ -2V, ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద కాయిల్ ఈస్. సో 10 ohm నిరోధ వాహకం యొక్క తీగ చుట్టలోని ప్రేరిత ఈఎంఎఫ్ -2V అయితే తీగ చుట్టలోని ప్రేరిత విద్యుత్ ఏమవుతుంది. ఓకే సో ఈఎంఎఫ్ ఎంత చేసిండు, -2V చేసిండు అండ్ ఇది చేసిండు. సో ఇప్పుడు మనకు కావాల్సింది కరెంట్ I. సో I ఈక్వల్స్ టు EMF/R. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే ఈఎంఎఫ్ సంబంధించి ఫార్ములాని చూసినాం కాబట్టి సో డైరెక్ట్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత, -2/R వాల్యూ ఎంత 10, ఏమవుతుంది 0.2. 0.2 మైనస్ మైనస్ అడిగింది యాంప్స్ లో కాబట్టి యాంప్స్. ఆప్షన్ A is our answer. The current in a short circuit is. సో షార్ట్ సర్క్యూట్ లో విద్యుత్ ఏ విధంగా ఉంటుంది, డస్ నాట్ చేంజ్, ఇంక్రీజెస్ ఎనార్మస్లీ, వేరియస్ కంటిన్యూస్లీ, రెడ్యూసెస్ ఎనార్మస్లీ. సో ఇక్కడ చూడండి షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటిది, ఏమవుతుంది, పాజిటివ్ నెగిటివ్ కలిసినప్పుడే కదా మనకు షార్ట్ సర్క్యూట్ అనేది. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ గా ఏమని డిస్కస్ చేసుకున్నాము, ఒక బ్యాటరీ కనుక ఉంటే దానికి షార్టెస్ట్ రూట్ లో ఏదైతే దగ్గర ఉంటుందో అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అక్కడి నుంచి ఎక్కువగా ఎనర్జీ పాస్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ డేటా. పిడుగులు కానీ అవన్నీ కూడా
లాంగెస్ట్ రూట్ ని కాకుండా షార్టెస్ట్ రూట్ ని తీసుకుంటాయి. కాబట్టి ఎత్తైనటువంటి భవనాలు, ఎత్తైనటువంటి బిల్డింగ్లు, తాడి చెట్లు అట్లాంటి వాటిపైనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి, చెట్లపైన ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో అవి వాటికి ఒక స్పాట్ లెక్క కనిపిస్తాయి, రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, షార్ట్ సర్క్యూట్ అన్నాడు. అంటే ఏంటి, ఒక బ్యాటరీ తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఈ రెండింటి ఒక టర్న్, ఈ రెండిట్ల దగ్గర తీసుకొచ్చాను, ఈ రెండు కలిసిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది, షార్టెస్ట్ కదా, ఏమవుతుంది, విద్యుత్తుగా ఇట్లా తిరుగుతూనే ఉంటది, ఫాస్ట్ గా తిరిగిపోయి ఏమవుతుంది, అక్కడ విపరీతంగా పెరుగుతుంది. అది ఎంతలా పెరుగుతుంది అంటే అక్కడ ఉండేటటువంటి ఒక మెటల్ అనేది కరిగిపోయేంతగా, మెటల్ కరిగిపోయేంతగా హీట్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ ఉండేటటువంటి మెటల్ మొత్తం కరిగిపోయి మనకు ఫ్యూజ్ అనేది కాలిపోయేటట్టు. ఓకే, ఫ్యూజ్ గురించి ఇదే వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, next question. An electric lamp of 40 ohms to a toaster of resistance 200 ohms and a water filter of resistance 400 ohms are connected in a parallel to a 220 volt source. Suppose an electric iron, when connected to a 220 volt source, draws the same current as that of the three appliances in the above. Then the resistance and the current flowing through the iron are. So 40 ohm విద్యుత్ బల్బ్ ఉందంట, 200 ohm మనకు టోస్టర్ ఉందంట, 400 ohm నిరోధం కలిగినటువంటి వాటర్ ఫిల్టర్ ఉంటే 220 వోల్ట్ సప్లైకి సంబంధించి సమాంతరంగా అనుసంధానించబడితే, అంటే ఏంటిది, ప్యారలల్ గా ఉంటాయి. సో దానికి సంబంధించి విద్యుత్ వైర్కి సంబంధించి మనకి ఇక్కడ మూడు పరికరాల మాదిరిగానే విద్యుత్తుని తీసుకుంటుందని అనుకుంటే అప్పుడు ఐరన్ సంబంధించి ఏ విధంగా ఉంటది. సో ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం జరిగింది, సాల్వ్ చేద్దాం. సో దానికి సంబంధించి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో 40, 200 అండ్ 400 ఇన్పుట్ వచ్చేసింది. సో ఆన్సర్ చేసేద్దాం. అనుకున్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా ఏంటిది, V = IR, అవునా. సో I వాల్యూ కనుక్కుంటే మొత్తం వచ్చేస్తుంది కదా, లేకపోతే ఫస్ట్ R కనుక్కుందాం. సో R దట్ ఈక్వల్స్ టు మనకు ఏంటిది, ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ అంటే ఏంటి, 1/R = 1/R1 + 1/R2 + 1/R3, ఎందుకంటే 3 ఇచ్చింది కాబట్టి. సో 1/40, 1/200, 1/400. సో కాసా కట్ ఎంత, 400. 400 అంటే ఇది 10, ఇది 2, ఇది 1, అంటే 13/400 దట్ ఈక్వల్స్ టు 1/R. సో R ఈక్వివాలెంట్ ఏమవుతుంది, 400/13. ఓకే, సో ఇప్పుడు మనకు R వాల్యూ వచ్చేస్తుంది. సో V = IR, రైట్. సో R వాల్యూ ఉంది, మనకు V వాల్యూ ఉంది. సో I = V/R. సో 220 బై ఈ 400/13 నేను రావచ్చు, ఇంటూ రాసుకోవచ్చా, 13/400. ఓకే, సో 0 0 క్యాన్సల్, 2 20ల 2 11ల 11 13ల 143/20. సో ఇక్కడ 0 ఇస్తే పాయింట్ వస్తుంది, క్యాన్సిల్ ఇస్తే 7.15 ఎట్లా వస్తుంది, 7 సంథింగ్ వస్తుంది. సో 7.15 అంటే ఇది ఆంప్స్. సో ఆప్షన్ బి. సో 30.77 అంటే ఎట్లా వస్తుంది అంటే ఇది ఉందిగా 400/13. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Next question. Two resistors A 20 ohm and B 40 ohm are connected in parallel. The combination is connected to a 6-volt battery. The currents in A and B respectively. ఓకేనా, రెండు నిరోధాలు ఉన్నాయంటే ఒకటేమో 20 ohms అంట, ఇంకోటేమో 40 ohms అంట. సమాంతరంగా సంధానించబడితే ఒకవేళ గనక అవి మనకు 6 volts బ్యాటరీ కనుక అనుసంధానం అయితే ఏబిలో ప్రవాహాలు ఏ విధంగా ఉంటాయి. చలో B = IR. ఇండివిజువల్ ఏవి సపరేట్ కనుక్కోమంటుంది. సో I = ఇక్కడ ఆంప్స్ లోనే ఉంది కదా, ఆంప్స్ అంటే ఏంటిది, I = V/R. సో ఎంత సప్లై 6, ఫస్ట్ దాని రెసిస్టెన్స్ ఎంత 20. సో ఎంత క్యాన్సల్ చేస్తే 0.3 అండ్ రెండోది ఏంటిది V/R దట్ ఈక్వల్స్ టు 40 కదా, 6/40 అంటే 0.15. సో 0.3, 0.15. సో ఇక్కడ ఉంది ఆప్షన్
D is our answer. Okay, option D is our answer. A device of 30 watt is connected to a 12 volt battery. The current in the device is. సో 30 వాట్ పరికరం ఉందంట, దాంట్లో 12 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే మనకు విద్యుత్ ఏంటిది? సో పవర్ P ఈక్వల్స్ టు వాట్ లో తీసుకుంటాము, మరి వాటేజ్ ఈక్వల్స్ టు ఆంప్స్ ఇంటూ వోల్ట్స్. సో 12 వోల్ట్ ఇంటూ ఆంప్స్ దట్ ఈక్వల్స్ టు 30. సో 4లో కదా 6 చూద్దాం, 6 2 12, 6 5 రా. సో A ఈక్వల్స్ టు 5/2 అంటే దట్ ఈక్వల్స్ టు 2.5. సో 2.5 ఆన్సర్ అంటే దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో 38 20 23 53లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, on increasing the potential difference applied across a conductor at a constant temperature. సో స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం అంతటా కూడా వర్తించేటటువంటి పొటెన్షియల్ భేదాన్ని పెంచితే అండ్ ఏంటిది? వీని ఇంక్రీజ్ చేస్తే మనకు విద్యుత్ ఏమైతుంది? సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది? V ఈక్వల్స్ టు IR, రైట్. సో V పెంచాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమైతే I కూడా పెరుగుతుంది. ఓకేనా, V పెరిగితే I కూడా పెరుగుతుంది. ఓకే, సో ఏమవుతుంది? విద్యుత్ అనేది పెరుగుతుంది, కరెంట్ ఇంక్రీజెస్. ఓకేనా, ఫార్ములాస్ రావాలండి, మొత్తం గేమ్ అంతా ఫార్ములాసే. ఫార్ములాస్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తే మార్క్స్ వస్తాయి, మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే లైఫ్ సెటిల్. ఓకే, సో ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ తెలవడమే కాదు, ఏ క్వశ్చన్ ఏ ఫార్ములా అనేది కూడా మనకు తెలవాలి, అదే ఇక్కడ కీ పాయింట్. సో ఫార్ములాస్ నాకు అన్ని తెలుసు, కానీ దాన్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలో తెలియదు, ఇంకెందుకు, అంతే కదా. Suppose a current of 0.05 amps is passing through a wire of resistance R when the voltage across the resistance is 10 volts. What current will pass through this wire when the voltage across it is 20 volt? సో నిరోధం అంతటా మనకు వోల్టేజ్ ఎంత ఇచ్చిందంట? 10 వోల్ట్ ఉన్నప్పుడు 0.05 ఆంప్స్ యొక్క విద్యుత్ ప్రవాహం నిరోధం ఎంత ఉంది? 6 యొక్క తీగ గుండా వెళ్తుంది అనుకుంటే, అప్పుడు ఆ తీగ మొత్తం మనకు 20 వోల్ట్ అయితే వోల్టేజ్, అప్పుడు దాని గుండా ఏ విద్యుత్ ప్రవహిస్తుంది? అంటే విద్యుత్ ప్రవహిస్తుంది. ఓకే, సో ఇది ఉన్నప్పుడు ఇది అయిందంట, అప్పుడు R ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత అదే R ని తీసుకెళ్ళి 20 ఉన్నప్పుడు ఏమవుతుంది? ఓకే, V ఈక్వల్స్ టు IR, ఫస్ట్ కండిషన్ తీసుకుంది. V ఈక్వల్స్ టు ఎంత? 10, దట్ ఈక్వల్స్ టు 0.05 ఇంటూ R. సో ఇదేమవుతుంది? 10/0.05 దట్ ఈక్వల్స్ టు R. సో ఇక్కడ 2 సున్నాలు పోతే పైన 2 సున్నాలు వస్తాయి, 5 1 5 2 అంటే ఎంత వస్తుంది? అంటే ఎంత వస్తుంది? R ఈక్వల్స్ టు 200 ఓమ్స్ వస్తుంది. ఓకే, R వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో ప్రవేశిస్తే, సో V ఈక్వల్స్ టు IR, రైట్. సో నాకు V కావాలన్నా I కావాలి. సో I ఈక్వల్స్ టు V/R. కొత్తది ఎంత? 20 వోల్ట్, 20 బై R ఎంత? 200. ఇది క్యాన్సల్ అంటే 0.1 ఆంప్స్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. దేనికి ఏది కావాలని మనకు తెలిసి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్క్యూట్ దేర్ ఆర్ 5 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 5 ohm and they are connected in a such a way that the resistance of the circuit is the maximum. Now this circuit is connected to a battery of 15 volt. The current flowing through the circuit is. ఒక వలయంలో 5 ohms చొప్పున 5 నిరోధాలు ఉన్నాయంట. వలయం యొక్క నిరోధం అనేది గరిష్టంగా ఉంటే మనకు అప్పుడు ఆ యొక్క సర్క్యూట్ లో 15 వోల్ట్ బ్యాటరీకి అనుసంధానం చేస్తే వలయం గుండా ప్రవహించినటువంటి విద్యుత్ ఏంటిది? నాకు ఓమ్స్ లా రాదనుకోండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలమా? చేయలేం. కాబట్టి అట్లాంటి మెయిన్ ఏమన్నా కూడా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఏమన్నాడు? 5 ohm 5 నిరోధాలు అన్నాడు, అంటే 5 5 5 5 5. ఓకే, మరి ఆ ఎట్లా కనెక్ట్ చేయమన్నాడు, బట్ ఎట్లా కనెక్ట్ చేయాలి? సర్క్యూట్ ఈస్ మాక్సిమం. ఓకేనా, సర్క్యూట్ ఎట్లా కనెక్ట్ చేయాలని ఏం చెప్పిండు? మాక్సిమం రావాలంట రెసిస్టెన్స్ వాటి డేటా. మాక్సిమం ఎప్పుడు వస్తుంది? సిరీసా ప్యారలా? సిరీస్ అయితే ఏంది? 5 + 5 + 5, 5 5 25. అదే 1/5, 1/5 ఇంటూ 5 1 వస్తుంది. ఏది ఎక్కువ? 25 ఎక్కువ, 1 ఎక్కువ, 25 ఎక్కువ. కాబట్టి ఏం చేయాలి? సిరీస్ చేయాలి. సిరీస్ అని ఇవ్వకుండా మాక్సిమం అని ఇచ్చిండు. మంచి తెలివిగలోడే, కానీ మనమే అర్థం చేసుకోలేకపోతాం క్వశ్చన్లు, అంటే ఎగ్జామ్లో ఆ యొక్క మూమెంట్లో. ఓకే, సో మనకు అక్కడ 25 ఉంది, ఇక్కడ ఒక V ఉంది 15. సో V ఈక్వల్స్ టు IR, రైట్. విద్యుత్ కావాలి, I కావాలి. I ఈక్వల్స్ టు ఏమవుతుంది?
I ఈక్వల్స్ టు V బై R, రైట్. సో V ఎంత 15, అదెంత 25, క్యాన్సల్ చేసి 0.6. సో 0.6. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Two resistors of 6 ohm and 4 ohm in series combination are connected to a 12 volt battery. The effective current of the circuit will be. శ్రేణి సంధానంలో 6 ohm and 4 ohm యొక్క రెండు నిరోధకాలు 12 వోల్ట్ బ్యాటరీకి అనుసంధానం చేస్తే అప్పుడు సర్క్యూట్ యొక్క సమర్థవంతమైనటువంటి విద్యుత్ ఏ విధంగా ఉంటుంది? ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏ విధంగా కనెక్ట్ చేశారంట శ్రేణి సంధానంలో. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. టర్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా మనకు అక్కడ లూప్ హోల్స్ ఇస్తాడు. అంటే డైరెక్ట్ బుక్ ఇక్కడ ఉందని కాకుండా ఇంకో చుట్టూ తిప్పుకొస్తాడు. ఆ తిప్పుకొచ్చేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఏ రూట్ నుంచి తిప్పుతుండు, కుడివైపు నుంచి తిప్పుతుండా, ఎడమవైపు నుంచి తిప్పుతుండా అనేది కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇందా క్వశ్చన్ అట్నే కదా, మాక్సిమం నేను మెన్షన్ చేసింది. ఓకే, సో ఇక్కడ శ్రేణి సంధానంలో 6 + 4 ఎంత 10 ohms అయిపోయింది దీన్ని, అండ్ అది 12 అంట. సో డైరెక్ట్ ఏం చేసేయండి, V = IR. నేను ప్రతి క్వశ్చన్ కి కూడా ఇది రాయడానికి కారణం ఏంటంటే కనీసం సూచన మైండ్ లో ఉంటదని. ఎగ్జామ్ లా ఓకే ఇప్పటికే 20-30 సార్లు చెప్పిండు, కనీసం ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అని. ఓకే, సో I ఏమవుతుందండి V/R, రైట్. సో V ఉంది, R ఉంది, I కావాలంటుండు, ఆంపియర్స్ అని క్లియర్ గా చూపిస్తుండు. 12/R ఎంత 10, క్యాన్సల్ చేస్తే 1.2. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుని కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 12/10 ఎంత ఆటోమేటిక్ గా తెలిసిపోతూనే ఉంది. కానీ పేపర్ వర్క్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా, రాయడం ఇంపార్టెంట్. రాస్తే మన మైండ్ లో ఎగ్జామ్ లో మిస్టేక్ చేయకుండా ఉంటాం. ఇప్పుడు ప్రాక్టీస్ టైం కాబట్టి పేపర్ వర్క్ చేయాలి, ఎగ్జామ్ లో మైండ్ వర్క్ చేయాలి. ఇక్కడ మైండ్ వర్క్ చేసాం అనుకోండి ఓకే మంచిగానే ఉంటది, కానీ ఎగ్జామ్ లో పేపర్ వర్క్ కూడా రాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో పేపర్ వర్క్ ఈస్ ఇంపార్టెంట్. పేపర్ వర్క్ వస్తే మైండ్ వర్క్ అనేది ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అంటే మైండ్ క్యాలిక్యులేషన్ ఇదంతా కూడా ఎటువంటి పెన్ లేకుండా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, 3 resistors of 5 ohm are connected in a series and a battery of 10 volt is connected to the 2 and of the series combination of resistors. Calculate the current drawn from the battery. సో 5 వోల్ట్ కలిగినటువంటి 3 నిరోధాలు ఇచ్చినాడు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, 3 నిరోధాలు ఇచ్చిండు. అవన్నీ కూడా శ్రేణి సంధానంలో ఉన్నాయి. ఓకే, ఈ పిక్చర్ ఎగ్జామ్ లో ఇవ్వలేదు, మనం డ్రా చేసుకున్నటువంటి. ఓకే, సో 10 ohm బ్యాటరీ దానికి కనెక్ట్ చేసింది. ఓకే, అయితే ఇప్పుడు మనకు బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి కరెంట్ ఎంత, I ఎంత, ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా I ఎంత, ఎంత I వచ్చింది. సో అవి ఎట్లా ఉన్నాయి, శ్రేణిలో ఉన్నాయి. శ్రేణిలో ఉంటే కూడాలి. 5 + 5 ఎంత 10, 10 + 5 ఎంత 15, 10 ఏమవుతుంది చెప్పండి. 15/10 10/15 ఏమవుతుంది? I = V/R, 10/15. ఆన్సర్ చేయండి. ఇది 2లా, ఇది 3లా. సో 0.666. సో ఇక్కడ 6 అంటే ఇక్కడ ఏమవుతుంది 0.67. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3 resistors of 4 ohm, 8 ohm and 6 ohm are connected in parallel combination with 9 volt battery. The total current drawn from the battery is. సో 4 ohm, 8 ohm and 6 ohm అనేటటువంటి 3 నిరోధాలు అంటే మనకు 9 volt బ్యాటరీతో ఇక్కడ ఏమన్నాడు, సమాంతర కలయిక అంటే సమాంతర సంధానంతో ఉన్నాడంట. ఓకే, అయితే ఇప్పుడు బ్యాటరీని తీసినటువంటి మొత్తం విద్యుత్ ఎట్లా? సో ఇది చూడండి, ఇక్కడ సమాంతర సంధానం ఇచ్చిండు అంటే 1/R 1/R 1/R. ఓకే, 1/R1 1/R2 1/R3. సో R1 అంటే ఎంత 1/4, R2 డేటా ఎంత 8 కాబట్టి 1/8, ఇదెంత 1/6. కాసాగు 24 తీసుకుంటే 4 6 24, 8 3 24, 6 4 24 రావాలి. మ్యాథ్స్ లోనే కాదు ఇక్కడ కూడా లెక్కలు రావాలండి. ఓకే, సో 6 4 13 13/24. ఓకే, సో ఇది 1/R వాల్యూ, R ఈక్వివాలెంట్. ఓకే, సో మనకు బ్యాటరీ నుంచి విద్యుత్ కావాలి అంటే I = ఎంత V/R. సో ఎంత వోల్టేజ్ ఇచ్చిండు 9 వోల్ట్ బై, అండ్ లేదా దాన్ని ఇట్లా ఇంటూ చేద్దాం. ఇదేమవుతుంది డైరెక్ట్ ఇక్కడ 13/24. సో క్యాన్సల్ అవుతుందా? 3 3 3 8 13 3 39, 39/8, 8 1 8 4 32, అండ్ నెక్స్ట్ ఇక్కడ 7 అంటే 8 64, అండ్ అక్కడ తీసుకుంటే 4.8 సంథింగ్ వస్తుంది అంటే. సో ఆప్షన్
B is our answer. A part of an electric motor that reverses the direction of flow of current in it dash is. సో విద్యుత్ మోటార్ లోని విద్యుత్ ప్రవాహ దిశను తిప్పి అంటే మార్చేటటువంటిది ఏంటిది? కాయిల్, స్ప్లిట్ రింగ్, బ్రషెస్ లేకపోతే సాఫ్ట్ ఐరన్ కోర. సో దాన్ని ఏమంటారు? దాన్ని యాక్చువల్ గా మనం టెక్నికల్ టర్మినాలజీలో కామ్యుటేటర్ అనడం జరుగుతుంది. ఓకే, కామ్యుటేటర్ అనడం జరుగుతుంది. మరి కామ్యుటేటర్ సేమ్ వర్క్ ఇక్కడ మనకు స్ప్లిట్ రింగ్ అనేది పనిచేస్తుంది. మరి ఈ యొక్క స్ప్లిట్ రింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే, యాక్చువల్ గా రింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? గుండ్రంగా ఇట్లుంటది కదా. స్ప్లిట్ రింగ్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? స్ప్లిట్ రింగ్ ఈ విధంగా ఉంటుంది. దీని కనెక్షన్ ఉండదు, దీని కనెక్షన్ ఉండదు, దీని కనెక్షన్ ఉండదు. ఓకే, సో ఈ విధంగా స్ప్లిట్ రింగ్ అయితే ఉండడం జరుగుతుంది. కామ్యుటేటర్ వర్క్ యొక్క స్ప్లిట్ రింగ్ ఏం చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద సేఫ్టీ డివైస్ దట్ వర్క్స్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్. సో విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావంపై అంటే ఉష్ణ ప్రభావంపై పనిచేసినటువంటి భద్రతా పరికరం ఏంటిది? ఇందాక మనం అనుకున్నాం కదా, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ ఎంత వేగంగా ప్రవాహం చెందుతుందంటే దాని మధ్యలో ఉండేటటువంటి ఆ యొక్క ఏదైతే వీకెస్ట్ పాయింట్ లేదా ఏదైతే పల్చాక వైర్ ఉంటుందో ఆ వైర్ మొత్తం కూడా కలిపిద్ది. అంటే మెటల్ ఏదైతుంటే మెటల్ కూడా కరిగిపోద్ది. సో దానికి కారణం ఏది? ఒక ఫ్యూజ్. ఓకే, ఫ్యూజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈవెన్ బైకుల్లో, కార్లు అన్నింటిలో కూడా ఫ్యూజులు ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్. ఓకే, ఫ్యూజ్. సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏంటిది? ఫ్యూజ్ అండి. ఏం చేస్తుంది? కరెంట్ అనేది ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఈ ఎండ్కి సో ఏమైంది? ఇది బ్రేక్ అయిపోద్ది, కాలిపోయి అది కరిగిపోద్ది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనకు మొత్తం కూడా సేఫ్టీ మోడల్ లో రావడం జరిగింది. ఇది ఓల్డ్ మోడల్ అయినటువంటి మెటల్ ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్, ఏ 2 kV AC is to be used on the 250 volt AC mains for which a 3-pin top plug fitted on a cable is required. Which of the following option is not correct? ఓకేనా? సో ఇక్కడ మనం ఒక ఏసీ తీసుకున్నామండి. ఎంత? 2 kW ఏసీ తీసుకున్నామంటే 2 ton ఏసీ అనుకోండి. అయితే ఇక్కడ మనకు కేబుల్ అమర్చబడినటువంటి 3-pin టాప్ ప్లగ్ అవసరము. ఓకే, 3 pin అవసరము. ఓకే, సరే. ఓకే, ఇక్కడ నుంచి మంచి వైర్ వచ్చేసింది. ఓకే, గ్రేట్. ఓన్లీ ఆ ప్లగ్ మాత్రమే, ఈ కింద అట్లా లేదు సార్, ఎందుకు కాదు. ఒకటి ఎర్త్ పిన్ కనెక్షన్ కోసం గ్రీన్ వైర్. ఓకే, ఎర్త్ కావాల్సిందే కదా. ఓకే, ఎర్త్కి ఇచ్చేసినాం. నెక్స్ట్, లైవ్ వైర్ లో ఫ్యూజ్ అనుసంధానం చేయాలి. ఓకే, ఫ్యూజ్ అనుసంధానం చేసినాం. నెక్స్ట్, న్యూట్రల్ వైర్ నలుపు రంగులో ఉండాలి. న్యూట్రల్. ఓకే, చేసేసినాము. ఉపయోగించాల్సిన ఫ్యూజ్ యొక్క సరైనటువంటి విలువ ఎంత? 12 amps. ఇది 12 amps కాదు, వేరే వస్తుంది. ఎందుకంటే 3 కరెక్ట్ కాదు, అది రాదు. మరి ఎట్లా చెప్పాలి? 12 కాదని అంటే వాట్ ఈస్ దట్ ఈక్వల్స్ టు V ఇంటూ amps. అవునా? సో వాట్ ఈస్ ఎంత? 2000 దట్ ఈక్వల్స్ టు 250 ఇంటూ amps కావాలి. సో 0 క్యాన్సల్. 25 ఒకట్ల 25 ఇంపుల. సో ఎంత amps కావాలి? 8 amps కావాలి. ఇక్కడ 8 amps కావాలి. ఇక్కడ వచ్చేసేమో 12 వచ్చేసింది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటిది అండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ 28. నెక్స్ట్, కన్సిడర్ ఏ horseshoe magnet with its north pole towards west and south pole towards east. A conducting rod is loosely connected to a galvanometer. If this rod is now moved between the poles of the magnet vertically downwards, the direction of the induced current in it will be. ఒక ఉత్తర ధ్రువం అనేది పశ్చిమం వైపు ఉందంట, దక్షిణ ధ్రువం అనేది తూర్పు వైపు ఉన్నటువంటి గుర్రపునాడ అయస్కాంతాన్ని పరిగణలో తీసుకుంటే ఒక వాహక కడ్డీ గాల్వనోమీటర్ కు వదులుగా అనుసంధానం చేసి ఉంటే ఆ కడ్డీ ఇప్పుడు అయస్కాంతం యొక్క ధ్రువాల మధ్య నిలువుగా కిందికి వేలాడదీస్తే దానిలో ప్రేరేపితమైనటువంటి విద్యుత్ దిశ అనేది ఎటు వెళ్తుంది? ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే అది ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తుంది. మనకి ఇదంతా ఏంది అంటే టైం కిల్లింగ్. ఓకే, ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్, the voltage across 3 resistors R1, R2, R3 connected in series are V1, V2, V3 respectively. The net voltage V across them if I represent the net current flowing through them. Okay, సో ఇక్కడ మనకు ఒక డేటా అయితే ఇవ్వడం జరిగింది. దెన్ శ్రేణులు అనుసంధానం చేసినప్పుడు మనకు R1, R2, R3 లో వోల్టేజ్ మనకు V1, V2, V3 అయితే I వాటి నుంచి ప్రవహించినటువంటి నికర విద్యుత్ ప్రవాహాన్ని సూచిస్తే ఈ కింది వాటిలో ఏది నికర వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది? ఎట్లా ఉన్నాయి కనెక్షన్స్ అనేవి? శ్రేణి సంధానంలో ఉన్నాయి. ఆ మూడు కూడా ఎట్లుంటాయి? సమానంగానే ఉంటాయి. అంటే R1 అదే V1, V2, V3 ఈ విధంగానే ఉంటాయి.
ఆర్ తీసుకుంటే R1 R2 R3 ఇక్కడ ఆర్ లేదు, ఇక్కడ వి ఉంది కాబట్టి ఇది కాదు. 1/R1 1/R2 1/R3 ఎప్పుడు వస్తుంది చెప్పండి? 1/R1 1/R2 1/R3 అనేది సమాంతర సంధానంలో వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఆర్ వస్తుంది, ఇక్కడ వి రాదు కాబట్టి ఇది కూడా రాదు. వి ఈక్వల్స్ టు 1/V1 1/V2 1/V3 ఈ యొక్క డేటా తీసుకోవాలంటే సమాంతరం కాదు, ఇక్కడ సమాంతరం కాదు, స్ట్రెయిట్ ఇచ్చింది అంటే ఇది కాదు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మనం ఒక కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు మిగిలిన మూడు కూడా ఎందుకు కాదు మనం తెలుసుకోవాలి కదా, రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేదా ఓమ్స్ లా, ఓకేనా, విద్యుత్ వాహకత. ఓకే, ఇప్పుడు మనం విద్యుత్ వాహకతకైతే ఎంటర్ అవ్వడం జరిగింది. ద షేప్ ఆఫ్ ద వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఫర్ ఏ కండక్టర్ ఈస్, వాహకం యొక్క వోల్టేజ్ కరెంట్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో కరెంట్ అండ్ అదేవిధంగా వోల్టేజ్ సంబంధించి డేటా ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంది? ఒక స్ట్రైట్ లైన్ లెక్క ఉంది, అంటే ఒక లీనియర్ లెక్క ఉంది ఇది, అవునా? సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Which of the following options give the current and equivalent resistance of the circuit in respect to order? ఈ కింది వాటిలో ఏది వలయం యొక్క విద్యుత్ మరియు సమానమైనటువంటి నిరోధకతను కలిగి ఉంటది? సో 2 4 3 3 3 3 6 6 2 ఎంత 8 8 4 12. సో 12 ఓం. ఓకే, సో 12 ఓం ఇచ్చేసిండు అండ్ ఇక్కడ 6 వోల్ట్ ఇచ్చేసిండు. సో V/R కదా, I ఈక్వల్స్ టు, సో 6/12 0.5. సో 0.5 అంటే 0.5A అండ్ మనకి కట్టుబడి వచ్చింది కాబట్టి 12. దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అవునా? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ వైర్ ఆఫ్ లెంత్ L అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A has a resistance of 0.5 ohms. The resistance of a wire of a same length and area of cross section 2A made of the same material will be. ఎల్ పొడవు మరియు అడ్డుకోత వైశాల్యం ఏ ఉన్నటువంటి మనకి ఒక వైర్ 0.5 ఓమ్స్ నిరోధకతను కలిగి ఉంటుందంట. అదే పొడవు మరొక అండ్ అదేవిధంగా అడ్డుకోత వైశాల్యం 2A అయితే అప్పుడు వైర్ యొక్క నిరోధకత అదే పదార్థంలో ఏ విధంగా ఉంటుంది? ఓకేనా? సో మనకు ఫస్ట్ ఎల్ ఏ ఈ కాంబినేషన్ లో 0.5 ఉందంట. ఇది ఇక్కడ ఏమైంది? ఎల్ అండ్ అడ్డుకోత వైశాల్యం 2A అయిందంట. సో అప్పుడు ఇదేమవుతుంది అంటారు. సో ఇక్కడ సింపుల్ గా ఆలోచించండి, లెంత్ సేమ్ ఉంది, ఇక్కడ ఏమైంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమైంది? డబల్ అయింది. ఎప్పుడైనా సరే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమైంది? ఏ కాస్త 2A అయింది. ఇదేమైతుంది? 0.5 సగం ఎంత? 0.25. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ నేను కొద్దిగా మార్పిడి చేస్తా. ఏంటంటే ఎల్ఏ ఉంది కదా, ఈ లైన్ పక్కన పెట్టేయండి. 2L ఏ అయితే ఇప్పుడు ఏమైతుంది? 1 అవుతుంది. 0.5 కాస్త 1 అవుతుంది. ఓకే, సో ఎందుకు? లెంత్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా 1 లైన్ లో చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ 1 లైన్ లో మనం ఫిజిక్స్ లో చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. మనం షార్ట్ కట్ మెథడ్ లో వెళ్ళాలి, దాంతోపాటు సింప్లెస్ట్ వేలో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఎప్పుడు సబ్జెక్ట్ పైన ఫుల్ గ్రిప్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఎట్లా మార్చినా మనకి ఈజీగా అర్థమైపోద్ది కదా. ఎప్పుడైతే సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటుందో ఎట్లా మార్చడం అనేది ఆన్సర్ చేయలేము. ఓకే, సో ఇక్కడతోటి మనకి ఒక పార్ట్ 13 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇక గ్రూప్ డి సంబంధించినటువంటి సిబిడి టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ లో మీకు పెయిడ్ కోర్సెస్ పక్కనే లింక్డ్ కోర్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. దానిలో మీరు యొక్క టెస్ట్లు అయితే రాయొచ్చు. 25 గ్రాండ్ టెస్ట్లు అయితే రావడం జరుగుతుంది, తెలుగు మీడియం డెడికేటెడ్ గా. ఓకే, తెలుగు మీడియం వాళ్ళ కోసం డెడికేటెడ్ గా ఇస్తుంది. ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా మనకు సతీష్ టెక్ ఛానల్ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా రైల్వే గ్రూప్ డి క్రాక్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరి కోసం ఫౌండేషన్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ లో జాయిన్ అవ్వండి, మీకు కావాల్సినటువంటి డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. ఐ హోప్ ఈ రోజు మీకు ఒక క్లాస్ అని అర్థమైందని అనుకుంటున్నా. ప్రాబ్లమ్స్ కూడా చాలా బెటర్ గా అర్థమైనా అనుకుంటున్నా. అర్థం కాకుండా వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. ఓకే, మాక్సిమం మనం రియల్ అప్లికేషన్స్ బేస్ పైన చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా బెటర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ ఉన్నంత కాలం మనం ఇదే విధంగా కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. అన్ని గ్రూపుల్లో కూడా ఈ యొక్క వీడియో వెళ్ళిపోవాలి, అందరూ కూడా తెలవాలి సబ్జెక్ట్ అనేది ఎంత టఫ్ వస్తుంది అనేది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో ఉన్నప్పుడు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.